ఇందులో జగన్ చంద్రబాబుకు ఒక అదృష్టాన్ని ఇచ్చాడు. యాక్చువల్గా అదే అమరావతిని జగన్ కంటిన్యూ చేసి దాంట్లో ఓ 10-15 రోడ్లు వేసి దానికి ఓ 100 బిల్డింగ్లు కట్టి లేదా పబ్లిక్ ఇచ్చేసేసి ఏమన్నా దాని ద్వారా ఏరియా డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు తర్వాత చంద్రబాబు వచ్చి మళ్ళీ దాన్ని కొనసాగించేటప్పుడు నా హయాంలో ఎంత జరిగింది, నీ హయాంలో ఎంత జరిగింది అన్న మాట వస్తుంది, చర్చ వస్తుంది. కానీ అమరావతిని జగన్ జీరో చేయటం వల్ల ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తగా ఓ ఛానల్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఓ ఛానల్ నెంబర్ 1గా ఉంది. ఈ కొత్తగా ఉన్నటువంటి వాడు ఒకటి తెచ్చుకున్నా గొప్పే కదా, అంతే. అదే పాతవాడికి 100లో ఒకటి తగ్గితే మైనస్సే. ఒకటి తగ్గితే అదిగో నీది పడిపోయింది అని చెప్పి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఇదివరకు టాప్ రేటింగ్స్ లో ఉంది, ఇప్పుడు వచ్చేటప్పటికి 3, 4 ఉంటుంది అంటలేదా? అంటే మిగిలిన వచ్చేసినాయి కదా, అది అంటే ఆ పోటీలో నిలబడ్డమే కదా. అంతే. అవును. ఇక్కడ ఆ పోటీ ఇవ్వాలి ఇతను జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ లో ఏమన్నా అద్భుతం, అది ఒకటే కట్టింది ఋషికొండ, పోనీ అక్కడ సెట్ చేయాలి, కర్నూలు ఏం సెట్ చేయాలి, చేస్తుంటే కంపారిజన్ చూద్దరు. రెండోది అమరావతిలో కంప్లీట్ నిల్. అంతకుముందు చంద్రబాబు గారే కట్టించారు, ఇప్పుడు చంద్రబాబు గారే కట్టిస్తున్నారు. కాబట్టి అక్కడ ఏం వచ్చినా సరే బాబు గారి ముద్రే. అంతే. అవును. నేను చేయలేదు కాబట్టి అది ఆ విధంగా చూసుకుంటే బాబు గారు చాలా చేయగలుగుతాడు ఇప్పుడు. అవును. అవును. ఎందుకంటే జీరోతో ఉన్నదాన్ని కాబట్టి చాలా చేయగలుగుతాడు ఆయన. ఈయనతోనే కాబట్టి, ఈయనే స్టార్ట్ చేశారు కాబట్టి. ఒక రకంగా దీని మీద మళ్ళీ కమిటీ వేశారు అమరావతి సంబంధించి, కొన్ని వినతులు కూడా కేంద్రానికి ఇస్తున్నారు. ఇందులో ఏమైనా రాజకీయం ఉందా, లేదంటే కేంద్ర సహకారం